ఈ ఆసిలేటర్ చార్ట్ యొక్క ఎగ్జాక్ట్ ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు ట్రేడింగ్ వ్యూలో ఉన్న ఆసిలేటర్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆసిలేటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీంతో ఎగ్జాక్ట్ పిన్ పాయింట్ రివర్సల్స్ తెలుసుకోవచ్చు. ఈ ఇండికేటర్ని మన చార్ట్లోకి యాడ్ చేసుకుంటే ఇలా కలర్ఫుల్ లైన్స్ ఉంటాయి అండ్ సిగ్నల్స్ ఉంటాయి. దీన్ని ఫస్ట్ చూసినప్పుడు ఇది కూడా అన్ని ఇండికేటర్స్ లాగే ఫాల్స్ సిగ్నల్స్ ఇస్తుంది అనుకుంటారు. కానీ దీన్ని టెస్ట్ చేసిన తర్వాతే తెలుస్తుంది ఇది పనికొచ్చే ఇండికేటర్ అని. ఇది రివర్సల్స్ని చాలా పర్ఫెక్ట్గా క్యాచ్ చేస్తుంది. మిగతా ఆసిలేటర్స్ కంటే చాలా బాగా పనిచేస్తుంది. అంటే ఎప్పుడైతే మార్కెట్ దాని డైరెక్షన్ని చేంజ్ చేయాలి అనుకుంటుందో అప్పుడు ఈ ఆసిలేటర్ మనకి సిగ్నల్స్ ఇస్తుంది. అయితే దీన్ని టెస్ట్ చేసిన తర్వాత దీని మీద ఒక కంప్లీట్ స్ట్రాటజీ వచ్చింది. సో ఈ వీడియోలో అసలు ఇది ఎలా పనిచేస్తుంది, దీంతో మీరు ట్రేడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో అయితే గైస్, ఫస్ట్ ట్రేడింగ్ వ్యూలోకి వెళ్ళండి. ఈ స్ట్రాటజీ ఏ మార్కెట్లోనైనా ఏ టైం ఫ్రేమ్లోనైనా పనిచేస్తుంది. మీకు నచ్చిన దాంట్లో ట్రేడ్ చేయండి. ఈ వీడియోలో మనం 5 minutes టైం ఫ్రేమ్ని యూస్ చేస్తున్నాం అండ్ జేపీవై చార్ట్లో ఉన్నాం. ఇండికేటర్స్ సెక్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఎన్హాన్స్డ్ వేవ్ ట్రెండ్ అని టైప్ చేయండి. పక్కన ఎలికోబ్రా అనేది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఎన్హాన్స్డ్ వేవ్ ట్రెండ్ ఆసిలేటర్ ఒరిజినల్ వేవ్ ట్రెండ్ ఆసిలేటర్కి అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట. ఇది కేవలం ఒక ఆసిలేటర్ మాత్రమే కాదు, ఇది ఒక అద్భుతమైన ట్రేడింగ్ టూల్. దీన్ని ఓవర్ బాట్ ఓవర్ సోల్డ్ కనుగొనడానికి తయారు చేశారు. ప్రొఫెషనల్ ట్రేడర్స్ దీన్ని హై ప్రాబబిలిటీ ట్రేడింగ్ సిగ్నల్స్ కోసం యూస్ చేస్తూ ఉంటారు. అండ్ అంతేకాకుండా ఇది టెక్నికల్ అనాలిసిస్లో ఒక ముఖ్యమైన భాగమైంది. అయితే ఎగ్జాక్ట్గా ఈ ఇండికేటర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. వన్స్ మీ ఇండికేటర్ మీకు చార్ట్లో యాడ్ అయిన తర్వాత మీకు ఇది ఇలా కనిపిస్తుంది, ఒక అడ్వాన్స్డ్ ఇండికేటర్ లాగా. చూడండి, ఈ చార్ట్లో హిస్టోగ్రామ్ కింద ఉంది. ఇక్కడ పైన అప్పర్ హారిజాంటల్ లైన్ ఉంది. ఇది మనకి ఓవర్ బాట్ జోన్. కిందున్న ఈ హారిజాంటల్ లైన్ ఓవర్ సోల్డ్ జోన్ అయింది. ఈ రెండింటి మధ్య ఉన్న ఈ ఫ్లోయింగ్ లైనే మన ట్రెండ్ ఆసిలేటర్. అయితే దీన్ని స్పెషల్గా మార్చేది ఏంటంటే ఈ కలర్ డాట్సే. ఇవి పైన కింద ఉండి మనీ మేకింగ్ సిగ్నల్స్ ఇస్తూ ఉంటాయి. అయితే ఈ ఇండికేటర్ ఎందుకు స్పెషల్ అంటే ఎప్పుడైతే ఈ వేవ్ ట్రెండ్ పైనున్న హారిజాంటల్ జోన్ దగ్గరికి వెళ్తుందో ఒక పర్పుల్ సర్కిల్ వస్తుంది. అప్పుడు ఇక్కడ మార్కెట్ ఏం చెప్తుందంటే ఓవర్ బాట్ అయింది, రివర్సల్ అవ్వడానికి మార్కెట్ రెడీగా ఉందని. అదేవిధంగా ఈ ట్రెండ్ ఆసిలేటర్ కిందున్న హారిజాంటల్ జోన్ దగ్గరికి వస్తే ఒక బ్లూ సర్కిల్ డాట్ వస్తుంది. అప్పుడు ఇక్కడ మార్కెట్ ఓవర్ సోల్డ్ అయింది, ఇక్కడ నుంచి రివర్స్ అవడానికి మార్కెట్ రెడీగా ఉందని చెప్తుంది. సో ఇప్పుడు ఈ ఇండికేటర్ని కస్టమైజ్ చేసి పర్ఫెక్ట్ ట్రేడ్స్ తీసుకునే టైం వచ్చింది. ఇండికేటర్ సెట్టింగ్లోకి వెళ్ళండి, ఎందుకంటే మన చార్ట్ని క్లీన్గా ఉంచుకోవాలి. స్టైల్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ హిస్టోగ్రామ్ మరియు మిడ్ లైన్ని డిసేబుల్ చేయండి. ఓకే మీద క్లిక్ చేయండి. చూడండి ఇప్పుడు మన చార్ట్ ఎంత క్లీన్గా ఉందో. అయితే యాక్చువల్గా మనం ఈ సెటప్ మీద ట్రేడ్ ఎలా చేయాలి? మనం ఈ ఇండికేటర్ని యూజ్ చేస్తున్నాం ఎగ్జాక్ట్ పిన్ పాయింట్ రివర్సల్స్ కోసం. ఆ రివర్సల్స్ ఎలా కనుగొనాలంటే ఓవర్ బాట్ మరియు ఓవర్ సోల్డ్ లెవెల్స్ని కనుగొనడం వల్ల. ఇక్కడ చూడండి, మార్కెట్ ఓవర్ సోల్డ్ అయినప్పుడు మన ట్రెండ్ ఆసిలేటర్ కిందకు వస్తుంది. అక్కడ ఒక బ్లూ సర్కిల్ వస్తుంది. ఇది మనకి ఒక గ్రీన్ లైన్ లాంటిది లాంగ్ పొజిషన్ తీసుకోవడానికి. షార్ట్ పొజిషన్స్ కోసం స్క్రిప్ట్ని కంప్లీట్గా మార్చాలి. ఈ ట్రెండ్ ఆసిలేటర్ పైన హారిజాంటల్ లైన్ దగ్గరికి వెళ్ళేంత వరకు వెయిట్ చేయాలి. ఎప్పుడైతే మనకి పర్పుల్ సర్కిల్ కనిపించిందో అప్పుడు సిగ్నల్ ఇచ్చిందనమాట మార్కెట్ ఓవర్ బాట్ అయిందని. అప్పుడు మనం ఒక షార్ట్ పొజిషన్ తీసుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే మీ ట్రేడింగ్ సక్సెస్కి ఇది కష్టంగా ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇండికేటర్స్ని ఎప్పుడు కూడా సింగిల్గా యూజ్ చేయకూడదు. దానికి ఏదో ఒకటి యాడ్ చేయాలి కన్ఫర్మేషన్ కోసం. ఇది అప్పుడు పనిచేసింది కదా, ఇప్పుడు కూడా పనిచేస్తుందని అనుకోవద్దు. ప్రొఫెషనల్ ట్రేడర్స్కి ఇది బాగా తెలుసు. అందుకే మనం ఎక్స్ట్రా కన్ఫర్మేషన్స్ని యాడ్ చేసుకోవాలి మన స్ట్రాటజీని బుల్లెట్ ప్రూఫ్గా ఉంచడానికి. ఇండికేటర్స్ ట్యాబ్లోకి వెళ్ళండి. అక్కడ బ్రేక్స్ అండ్ రీటెస్ట్ అని టైప్ చేయండి. పైనున్న ఈ ఎస్టీఆర్ సెపరేటీ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇన్పుట్స్ ట్యాబ్లోకి వెళ్ళండి. అక్కడ MA1 లెంత్ని 100కి చేంజ్ చేయండి. తర్వాత MA1 కలర్ వైట్ చేసుకోండి, చార్ట్లో చూడడానికి బాగుంటుంది. నెక్స్ట్ స్టైల్ ట్యాబ్లోకి వెళ్ళండి. MA2 అండ్ వాలటిలిటీ స్టాప్ని డిసేబుల్ చేయండి. చూడండి ఇప్పుడు మన చార్ట్ చాలా క్లీన్గా ఉంది. ఇది యాక్చువల్గా ఒక 2-in-1 ఇండికేటర్. ఇప్పుడు మనం చార్ట్ని బాగా అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ ఇది సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ లెవెల్ని ప్రొవైడ్ చేస్తుంది. వాటితో పాటు బ్రేక్స్ మరియు రీటెస్ట్లు కూడా కనిపిస్తుంది. తర్వాత ఒక వైట్ మూవింగ్ యావరేజ్ ఉంటుంది మన ట్రెండ్ని ఫిల్టర్ చేయడానికి. ఇది ఒక సీక్రెట్ సాస్ లాంటిది. ఒక మంచి సిగ్నల్ మన ట్రేడ్స్ని ప్రాఫిట్స్లోకి టర్న్ చేస్తుంది. అయితే ఈ మూవింగ్ యావరేజ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఎప్పుడైతే ప్రైస్ ఈ EMA లైన్కి పైన ఉందో అప్పుడు ట్రెండ్ అప్ డైరెక్షన్లో ఉందని అర్థం. ఎప్పుడైతే ప్రైస్ EMA లైన్కి కింద ఉందో అప్పుడు ట్రెండ్ డౌన్ డైరెక్షన్లో ఉందని అర్థం. ఈ ఒక్క ఫిల్టర్ అనేక లూజింగ్ ట్రేడ్స్ని ఫిల్టర్ చేస్తుంది.
అంతేకాకుండా సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా ఈ స్ట్రాటజీకి చాలా పవర్ఫుల్. మనం లాంగ్ పొజిషన్ తీసుకోవడానికి ముందు ప్రైస్ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేసి మళ్ళీ రీటెస్ట్ చేసేంత వరకు ఆగాలి. ఇక్కడ చూడండి, ఈ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేసింది, మళ్ళీ రీటెస్ట్ చేసింది. మనం లాంగ్ పొజిషన్ తీసుకుంటాం ఎప్పుడైతే రీటెస్ట్ కంప్లీట్ అయిందో అప్పుడు. అలాగే షార్ట్ పొజిషన్స్ కోసం ఈ ప్రాసెస్ ఫ్లిప్ అవుతుంది. సపోర్ట్ లెవెల్ని ఐడెంటిఫై చేయండి, ఈ లెవెల్ని బ్రేక్ చేసేంత వరకు ఆగండి, బ్రేక్ చేసిన తర్వాత రీటెస్ట్ కోసం వెయిట్ చేయండి, రీటెస్ట్ చేసిన తర్వాత షార్ట్ పొజిషన్ తీసుకోండి. ఈ టెక్నిక్ మీ విన్ రేట్ని 30% పెంచుతుంది. అయితే ఈ ఇండికేటర్స్ని కంబైన్ చేసి మ్యాక్సిమం ప్రాఫిట్స్ని ఎలా తీసుకోవాలో చూద్దాం. ఒక లాంగ్ పొజిషన్ తీసుకోవడానికి మనం 5 స్పెసిఫిక్ కండిషన్స్ని చూడాలి. ఫస్ట్, ఈ వేవ్ ట్రెండ్ ఓవర్ సోల్డ్ లెవెల్ దగ్గరికి రావాలి, అక్కడ ఒక బ్లూ సర్కిల్ ఏర్పడాలి. నెక్స్ట్, ఈ వేవ్ ట్రెండ్ ఓవర్ సోల్డ్ అయిన ఎగ్జాక్ట్ టైం దగ్గరే ఇది ప్రైస్ యాక్షన్లో ఒక సపోర్ట్ లెవెల్ని క్రియేట్ చేస్తుంది. మూడో కండిషన్ ఏంటంటే మనం పేషెన్స్గా ఉండాలి. మార్కెట్ ఈ పైన రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేసేంత వరకు ఆగాలి. చూడండి, ఇక్కడ ఈ ఇండికేటర్ బ్రేక్ అని ఒక లేబుల్ ఇచ్చింది, అంటే ప్రైస్ ఈ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేసింది. ఇంకా నాలుగో కండిషన్, ఇది చాలా క్రూషియల్, ప్రైస్ ఈ లెవెల్ని రీటెస్ట్ చేయాలి. చూడండి, ఇక్కడ ఇండికేటర్ రీటెస్ట్ లేబుల్ని ఇచ్చింది, సో ఇదే మన ఎంట్రీ క్యాండిల్ అవుతుంది. ఇంకా ఫైనల్ కండిషన్ ఏంటంటే మనం బుల్లిష్ ట్రెండ్లో ఉన్నామా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవాలి. దానికోసం మనం ప్రైస్ ఈ మూవింగ్ యావరేజ్కి పైనే ఉండేటట్లు చూసుకోవాలి, ఇక్కడ చూపించిన విధంగా. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో అన్ని కండిషన్స్ ఓకే, సో ఇక్కడ మనం ఒక లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ ఈ రీసెంట్ స్వింగ్ కింద పెట్టాలి. టేక్ ప్రాఫిట్ 1:5 పెట్టండి. చార్ట్ని ప్లే చేస్తే చూడండి, ఇది మన టేక్ ప్రాఫిట్ని హిట్ చేసింది. ఇంకొక లాంగ్ పొజిషన్ ఎగ్జాంపుల్ చూద్దాం. వేవ్ ట్రెండ్ ఓవర్ సోల్డ్ లెవెల్ దగ్గరికి వచ్చింది, ఒక బ్లూ సర్కిల్ వచ్చింది. ఈ బ్లూ సర్కిల్ ఏర్పడిన చోటే పైన ఆల్రెడీ ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ప్రైస్ ఈ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేసింది, అంతేకాకుండా రీటెస్ట్ కూడా చేసింది. ఇదే మన ఎంట్రీ క్యాండిల్ అవుతుంది. ఇంకా ఫైనల్గా చూస్తే మార్కెట్ బులిష్ ట్రెండ్లోకి మారిపోయింది, ఎందుకంటే ప్రైస్ మన మూవింగ్ యావరేజ్ కంటే పైనే ఉంది. అన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ అయ్యాయి కాబట్టి మనం ఇక్కడ ఒక లాంగ్ పొజిషన్ తీసుకున్నాం. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి, ఈ రెసిస్టెన్స్ లెవెల్ అప్పుడప్పుడు మాయమవుతూ ఉంటుంది ప్రైస్ బ్రేక్ మరియు రీటెస్ట్ చేయకుండానే. అప్పుడు మనం ఎంట్రీ తీసుకోకూడదు. షార్ట్ పొజిషన్స్ కోసం వేవ్ ట్రెండ్ ఓవర్ బాట్ లెవెల్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ఒక పర్పుల్ సర్కిల్ ఏర్పడాలి. ఈ పర్పుల్ సర్కిల్ ఏర్పడిన టైంలోనే పైన ఒక సపోర్ట్ లెవెల్ ఏర్పడాలి. మూడోది, మార్కెట్ ఈ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేసేంత వరకు ఆగాలి. చూడండి, ఇక్కడ ఈ ఇండికేటర్ ఒక బ్రేక్ లేబుల్ని ఇచ్చింది, అంటే ప్రైస్ జస్ట్ ఇప్పుడే ఈ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేసింది. నాలుగోది, ప్రైస్ మళ్ళీ ఈ లెవెల్ని రీటెస్ట్ చేయాలి. చూడండి, ఇక్కడ ఈ ఇండికేటర్ రీటెస్ట్ లేబుల్ని కూడా ఇచ్చింది, సో ఇప్పుడు ఇది మన ఎంట్రీ క్యాండిల్ అవుతుంది. ఇంకా ఫైనల్ కన్ఫర్మేషన్ ఏంటంటే మనం అసలు బియరిష్ ట్రెండ్లో ఉన్నామా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవాలి. ప్రైస్ ఈ 100 మూవింగ్ యావరేజ్కి కిందే ఉంది కాబట్టి ఇది ఒక బేరిష్ ట్రెండ్. అన్ని కండిషన్స్ ఓకే అయ్యాయి కాబట్టి మనం ఇక్కడ ఒక షార్ట్ పొజిషన్ తీసుకుంటాం. స్టాప్ లాస్ అనేది రీసెంట్ హై పైన పెట్టి టేక్ ప్రాఫిట్ 1:5 పెడతాం. ఒకసారి చార్ట్ని ప్లే చేస్తే చూడండి, ఇది మన టార్గెట్ని హిట్ చేసింది. ఈ స్ట్రాటజీ పనిచేస్తుంది ఎందుకంటే ఇది మూమెంటమ్ ఎనాలిసిస్ని స్ట్రక్చరల్ సపోర్ట్ మరియు రెసిస్టెన్స్తో కలుపుతున్నాం కాబట్టి. అంతేకాకుండా ట్రెండ్ని కూడా ఫిల్టర్ చేస్తున్నాం. చాలామంది ట్రేడర్స్ వీటిలో ఒక్కదాని మీదే ఫోకస్ చేస్తారు, కానీ ప్రొఫెషనల్ ట్రేడర్స్ మార్కెట్లో సక్సెస్ కాన్ఫిడెన్స్ ద్వారా వస్తుందని అర్థం చేసుకుంటారు. ఒక హై ప్రాబబిలిటీ సెటప్కి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ని చూడాల్సి వస్తుంది. ఈ ట్రెండ్ ఆసిలేటర్ మూమెంట్స్ని చాలా బాగా క్యాచ్ చేస్తుంది. ఇంకా బ్రేక్ మరియు రీటెస్ట్ ఇండికేటర్ లెవెల్స్ని డ్రా చేస్తుంది. ఇంకా మూవింగ్ యావరేజ్ మనం ఏ ట్రెండ్లో ఉన్నామో చెప్తుంది. అయితే గుర్తుపెట్టుకోండి, ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలంటే పేషెన్స్ మరియు డిసిప్లిన్ కావాలి. తొందరపడి ఏ డెసిషన్స్ తీసుకోకూడదు, అది మనకి లాసెస్కి దారితీస్తుంది. చిన్న చిన్న పొజిషన్స్తో చిన్న అమౌంట్తో ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ మీద ఫోకస్ చేయండి. అయితే ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, అందులో నా పర్సనల్ ట్రేడ్స్ బ్యాక్ టెస్టింగ్ రిజల్ట్స్ షేర్ చేస్తూ ఉంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.